హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్ విత్ యూ మహా. సో థాయిలాండ్ పార్ట్ 2 వీడియో అయితే చేస్తాం అనమాట. సో ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే మనం మాట్లాడుకున్నాం కదా. సో టైగర్ పార్క్లో మనం టైగర్తో ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకొచ్చాను. సో అది చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది అనమాట. మన పక్కన ఒక 2 పర్సన్స్ అయితే ఉండి టైగర్ని అయితే కంట్రోల్ చేస్తుంటారు. మీరు ఈ వీడియోలో చూపించినట్టుగా భయపడాల్సిన అవసరం లేదనమాట. మీకు ఫస్ట్ టైం కాబట్టి మేము అయితే భయపడ్డాం కొంచెం. నెక్స్ట్ లయన్‌తో గానీ, అనకొండతోటి గానీ, ఈ అన్నిట్లితోటి కూడా మనం అయితే ఇక్కడ ఫోటోస్ తీసుకోవచ్చు. సెపరేట్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. లైక్ ఫీడింగ్ అని గట్టా. సో, లైక్ చిన్న చిన్న టైగర్స్ ఉంటాయి. ఆటిలకి మిల్క్ గట్టా ఫీడ్ అయితే చేయొచ్చు. సో, మేమైతే అన్నాటిలకి వెళ్ళలేదనమాట. వీటిలకెళ్ళాం. నెక్స్ట్ అయితే మేము మళ్ళీ బస్ ఎక్కేసాం అనమాట. సో, డైరెక్ట్‌గా అయితే ఇండియన్ రెస్టారెంట్‌కైతే వెళ్ళిపోయాం బస్ ఎక్కిన తర్వాత. సో, ఇండియన్ రెస్టారెంట్‌లో మేము త్రూ ఔట్ ద వీడియో అన్ని ఇండియన్ రెస్టారెంట్స్‌లోనే తిన్నాం. ఫుడ్ అయితే మాత్రం లైక్ మన ఇండియన్ స్టైల్‌లోనే ఉంది. బానే ఉంది. బట్ కాకపోతే ఏంటంటే ఎక్కడికెళ్ళినా సరే ఒకే కైండ్ ఆఫ్ డిషెస్ అయితే ఉంటాయన్నమాట. సో, మీరు ఎక్కువగా అంటే లైక్ డిఫరెంట్ అంటే ఇప్పుడు మన అదేంటి ఇండియాలో చూసుకుంటే లైక్ బార్కాస్‌లో ఒక టైప్ ఆఫ్ అదేంటి దొరుకుతది. ఇలా ఒక టైప్ ఆఫ్ దొరుకుతది. బీబీక్యూలో ఒక టైప్ ఆఫ్ దొరుకుతది అన్నట్టు ఉంటది కదా! ఇక్కడ అలా కాదనమాట. మీరు ఏ రెస్టారెంట్‌కెళ్ళినా సరే సేమ్ కైండ్ ఆఫ్ ఫుడ్ అయితే ఉందనమాట. సో, థాయిలాండ్ రెస్టారెంట్స్‌లో చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫుడ్ ఉంటది గానీ, దాన్ని మనం టేస్ట్ చేయాలంటే కొంచెం లైక్ ధైర్యం ఉండాలనమాట. ఎందుకంటే ముసల్లా గట్టా రోడ్ల మీదే కాల్చేస్తారు. అక్కడంతా లీగలనమాట. సో, మేము వెళ్ళిన రెస్టారెంట్ అయితే మీరు చూడొచ్చు. మంచి క్లాస్‌గానే ఉంది. సో, ఫుడ్ కూడా వాళ్ళు చాలా పెట్టారనమాట. అంటే ప్రతీదీ కూడా సేమ్ మన ఇండియన్ థీమ్‌కి తగ్గట్టు అయితే ఉంది. సో, మీరు ఫుడ్ ఐటెమ్స్ చూడొచ్చు. చారు, బిర్యానీ అండ్ అలాగే చపాతీ. సో, రైస్ మనకన్నీ చికెన్ కర్రీ అయితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మన ఇంట్లో ఎలా ఉంటదో అలాగే ఉందనమాట. సో, ప్రతీదీ కూడా. సో, మీరు ఈ వీడియోలో చూడొచ్చు. పన్నీర్, వెజ్ తినేవాళ్ళకి వెజ్ ఆప్షన్స్ కూడా ఎక్కువే అయితే ప్రొవైడ్ చేశారు. దాల్ ఇంకా ఎక్కడికెళ్ళినా సరే మీకు థాయిలాండ్‌లో ఉన్న ది బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మీకు సలాడ్స్ అయితే దొరుకుతాయనమాట. సో, మీరు ఆ సలాడ్స్‌నయితే ఎంతో లైక్ ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. సలాడ్స్ గాని ఇష్టం ఉంటే. ప్రతీదీ కూడా చాలా బావుంటదనమాట. ఫుడ్ క్వాలిటీ అయితే ఆసమ్‌గా ఉంటది. ఐస్ క్రీమ్స్ కూడా వస్తాయనమాట. చాలా రెస్టారెంట్స్‌లో అయితే మాకు లాస్ట్‌లో ఐస్ క్రీమ్ కూడా ఇచ్చారు. సో, ఫుడ్ అయిపోయిన తర్వాత అయితే మేము డైరెక్ట్ పటాయాకైతే వచ్చేసాం అనమాట. మీరు చూడొచ్చు పటాయా ఎంత అందంగా ఉందో. సో, వాటరు గ్రీన్ కలర్‌లో ఉంటది ఫ్రెండ్స్. గ్రీను లైట్ బ్లూ షేడ్ వస్తది. మీకెక్కడా కూడా మన ఇండియాలో ఉన్న వాటర్‌లాగా మరీ అంత లైక్ ఇంతమంది టూరిస్టులొచ్చినా సరే ఇక్కడ వాటర్ అయితే చాలా మెయింటైన్ చేస్తున్నారు. సో, మన ఇండియాలో ఉన్నంత వేస్ట్ అయితే ఇక్కడ అసలు నేను ఎక్కడా చూడలేదనమాట వాటర్స్‌లో. సో, మీరైతే అది ఒక్కసారి గమనించండి. సో, మీరు వాటర్ క్వాలిటీ అయితే మాత్రం చాలా బావుంది. సో, డైరెక్ట్ మేమైతే రూమ్‌కొయితే వచ్చేసాం అనమాట. సో, అన్నీ కూడా మాది 3 స్టార్ లేదా 5 స్టార్ రూమ్స్ అయితే తీశారు. సో, రూమ్ అయితే చాలా బావుంది. సో, ఈజీగా 4 మెంబర్స్‌కైతే కంఫర్టబుల్‌గా సరిపోతది. మాకైతే 2 బెడ్స్ జాయిన్ చేసి ఉన్నది ఒక రూమ్ వచ్చింది. ఒకటైతే 2 బెడ్స్ సెపరేట్ ఉన్నదొచ్చింది. ఈజీగా 3-4 మెంబర్స్ అయితే రూమ్‌లో అయితే సరిపోతారు. సో, బ్యూటిఫుల్ లైక్ బాల్కనీ వ్యూ కూడా ఇచ్చారనమాట రూమ్స్‌కి. అండ్ మేము థాయిలాండ్‌లో గమనించిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీరు రూమ్‌లో ఉన్నప్పుడు ఖచ్చితంగా బెడ్‌లు మాత్రం చాలా నీట్‌గా అయితే చూసుకోవాలనమాట. ఎందుకంటే తర్వాత ఆ బెడ్‌లని వాళ్ళు చెక్ చేస్తారు. మనం అదేంటి ఎగ్జిట్ అయ్యేటప్పుడు. సో, అందులో గనక ఏదన్నా మార్క్స్ గానీ, లేకపోతే మీరు హెయిర్ ఆయిల్ పెట్టుకొని ఏమన్నా పడుకున్నప్పుడు మార్క్స్ గాని ఉంటే, డెఫినెట్‌లీ ఆ బెడ్‌షీట్‌కైతే వాళ్ళు మీ దగ్గర ప్రైజ్ అయితే తీసుకుంటారనమాట. సో, అదొకటి మీరు గుర్తించుకోండి మీరు థాయిలాండ్ వచ్చేటప్పుడు. సో, నైట్ నేను అల్కాజర్ షోకైతే వెళ్ళామనమాట. సో, అల్కాజర్ షో అంటే థాయిలాండ్‌లో ఎప్పటినుంచో లైక్ మీరు యూట్యూబ్‌లో వీడియోస్ చూడొచ్చు ఇంకా. ఎప్పటినుంచో ఉన్న షో అనమాట. చాలా ఫేమస్ షో. సో, ఇక్కడ డిఫరెంట్ క్యారెక్టర్స్ వచ్చి మనకి డిఫరెంట్ షోస్ అయి చేసి డాన్స్ అయితే చేస్తారనమాట. ఇక్కడ వీడియోస్ తీయడం అనేది ప్రొహిబిటెడ్ అనమాట. సో, చాలా దిక్కుల వీడియోస్ తీస్తుంటే వాళ్ళైతే లైట్స్ అయితే వేసేవారనమాట కెమెరా మీదకి. లేజర్ లైట్. సో, చూసుకోండి. ఎందుకంటే ఫోన్ పోతే మళ్ళీ తర్వాత మనం ఏం చేసినా సరే బ్యాక్ రాదు. సో, ఇది అల్కాజర్ షో. నేనేదో చిన్నవి అక్కడక్కడ తీయడానికైతే ట్రై చేశాను. షో అయితే చాలా బావుంటుంది. సో, మీరు గానీ ఇక్కడికి థాయిలాండ్ వస్తే ఈ షో అనేది మీ బకెట్ లిస్ట్‌లో తప్పకుండా యాడ్ చేసుకోండి. ఎందుకంటే చాలా లైక్ విజువలైజర్‌గా చాలా అయితే బావుంటది. మీకు మూవీస్‌లో కూడా ఇటువంటి ఫీలింగ్ అయితే రాదనమాట. సో, మంచి డిఫరెంట్ యూనిక్ స్టైల్ అయితే ఉంటది. సో, షో అయిపోయిన తర్వాత ఏంటంటే మనకి బయట ఆ క్యారెక్టర్స్ ఎవరైతే పెర్ఫార్మ్ చేశారో వాళ్ళు బయటకొచ్చి ఉంటారనమాట. మీరు కావాలంటే వాళ్ళకి మనీ ఇచ్చి వాళ్ళతో ఫోటోస్ గట్టా తీయించుకోవచ్చనమాట. సో, పర్ ఫోటో వచ్చేసరికి వాళ్ళు మాకు చెప్పడం అయితే $200 వరకైతే చార్జ్ చేస్తున్నారు.
నెక్స్ట్ అల్కాజర్ షో అయిపోయిన తర్వాత మేమైతే డైరెక్ట్ డిన్నర్కి అయితే వచ్చాం అనమాట. మళ్ళీ సేమ్ కైండ్ ఆఫ్ రెస్టారెంట్ వైబ్. మీరు ఎక్కడైనా సరే మేము వెళ్ళిన డిన్నర్స్ అయితే ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి, జస్ట్ చిన్న చిన్న ఐటమ్స్ మారుతాయి. కొన్ని కొన్ని దిక్కునైతే ఫిష్ పెట్టారనమాట, సెపరేట్గా ఫిష్ ఫ్రై అండ్ ఫిష్ కర్రీస్ అయితే చూసాను తప్ప 99% సేమ్ మన ఇండియన్ స్టైల్లోనే ఉంటుంది. కొన్ని కొన్ని దిక్కులనైతే ఫిష్ లేదు, అదొక్కటే మేము గమనించాం ఇక్కడ. నెక్స్ట్ థాయిలాండ్లో మీరు ఇంకోటి జాగ్రత్తగా చూసుకోవాల్సిన ప్రదేశం ఏంటంటే, చాలామంది మిస్టేక్ చేస్తారు. సో అది వచ్చేసరికి ఏంటంటే, మీకు ఇక్కడ లోకల్లో ఇవి దొరుకుతాయి అన్నమాట. సో బైక్ రెంటల్స్కి దొరుకుతాయి, అవి మాత్రం మీరు తీసుకోకండి మీ దగ్గర. ఎందుకంటే చాలామందికి ఇంటర్నేషనల్ లైసెన్స్ ఉండదు, అండ్ అలాగే హెల్మెట్స్ లేకుండా నడుపుతారనమాట. మేమే చూసాం చాలాసార్లు పోలీసులు అటువంటి వాళ్ళని ఆపేసి డైరెక్ట్గా ఫైన్ అయితే కట్టేస్తున్నారనమాట. సో మేబీ అరౌండ్ 1000 బాట్స్ అయితే ఉండొచ్చు ఫైన్. సో ఎప్పుడు కూడా మీరు లైక్ ట్యాక్సీ ఆర్ వేరేదైతే తీసుకుని వెళ్ళడానికి ప్రిఫర్ చేయండి తప్ప డైరెక్ట్గా మీరు బైక్ రెంటల్కి అయితే తీసుకోకండి థాయిలాండ్లో, ఎందుకంటే చాలా హెవీ ఫైన్స్ అయితే వేస్తున్నారనమాట. అండ్ అలాగే మీరు చూడొచ్చు నైట్ లైఫ్ ఎంత బాగుందో, సో కలర్ఫుల్గా థాయిలాండ్లో. సో ఇది అంతా కూడా మీకు ఇప్పుడు అంతా చూసేది కూడా పటాయ్ అనమాట. సో బ్యాంకాక్ కాదు. సో ఎంత మేము పటాయాలోనే తీసాం మీ అంతాని. నెక్స్ట్ మేము మీ అందరికీ తెలుసు కదా, వైరల్ డ్రింక్స్ ఉంటాయి మీకు థాయిలాండ్లో. లైక్ 7 లెవెల్లో అదేంటది డ్రింక్స్ ఉంటాయి కదా. సో నేనైతే ఒక వైరల్ డ్రింక్ అయితే ట్రై చేశాను అనమాట. సో టేస్ట్ వచ్చేసరికి ఏంటంటే, నేను 100కి నేను ఇవ్వమంటే లైక్ ఒక 60 ఇస్తాను. సో అంత టాప్ నాచ్లో అయితే లేదనమాట. సో మీరు చూడొచ్చు లైక్ బనానా ప్లస్ చాక్లెట్ మిక్స్ అయితే చేసాం అనమాట. టేస్ట్ ఈజ్ ఓకే. అంటే ఇప్పుడు మన ఇండియాలో తిన్న స్వీట్ అయితే ఉండదు, ఎందుకంటే మన ఇండియాలో మనం స్వీట్స్ ఎక్కువ తింటాం కదా. సో మన ఇండియన్ బాదం మిల్క్స్ కానీ అండ్ నెక్స్ట్ మన ఇండియన్ రస్మలైస్ కానీ ఇట్లా టేస్ట్లు కొట్టేదైతే కాదు కానీ, బట్ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. నన్ను అడిగితే దీనికన్నా కూడా రెడ్ కలర్ ఫాంటా ఉంటుంది. రెడ్ కలర్ ఫాంటాలో స్ట్రాబెర్రీ మిక్స్ చేసుకుని తాగుతున్నారు. అది ఒక 100కి ఒక 70 అయితే ఇస్తాను. ఇది వచ్చేసరికి అంత టేస్టీగా అయితే నాకైతే అనిపించలేదనమాట. సో మేమైతే ట్రై చేసాం, మీరు వీడియోలో చూడొచ్చు. నేనైతే దీనికి ఓకే ఓకే అని చెప్తాను, కానీ టేస్ట్ అనేది ప్రతి ఒక్కళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి, లేదు మీరు ఒకసారి ట్రై చేస్తారంటే ట్రై చేయండి. సో 7-Eleven స్టోర్ అయితే మీకు దగ్గర దగ్గర మా హోటల్ దగ్గర 2-3 కనిపించినాయి. థాయిలాండ్లో సందు సందుకి 7-Eleven ఉంటుంది అనమాట. సో మీరు ట్రై చేయాలనుకుంటే ఎక్కడైనా ట్రై చేయొచ్చు ఇది. సో ఎక్కడైనా సరే ప్రతి ఐటమ్ అయితే అవైలబుల్గా దొరుకుతుంది 7-Elevenలో. అండ్ అలానే 7-Elevenలో మీకు కొన్ని చాక్లెట్స్ కూడా దొరుకుతాయి అనమాట. సో మీరు ఏమన్నా ఇంటికి పట్టుకెళ్ళాలి, నెక్స్ట్ మార్కెట్ కన్నా కూడా ఇక్కడ చూడాలనుకుంటే 7-Elevenలో మీరు ఆ చాక్లెట్స్ కూడా చూడొచ్చు. అండ్ దాంతో పాటుగా మీకు వచ్చేసరికి ఏంటంటే, మెయిన్గా షాపింగ్కి వెళ్ళాలనుకునేటప్పుడు ఎప్పుడూ కూడా మీరు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లోనే షాపింగ్ చేసుకోండి. చిన్న చిన్న వాటిల్లో ఏంటంటే క్వాలిటీస్ అంత బాగుంటలేదన్నమాట. సో అది నేను మీకు ఫర్దర్గా వెళ్ళిన తర్వాత చెప్తాను. సో ఇది మా నెక్స్ట్ లైక్ పటాయ్ హోటల్లో మీరు చూడొచ్చు కదా, స్విమ్మింగ్ పూల్ అనమాట. సో మేమైతే స్విమ్మింగ్ పూల్లో దిగలేదు కానీ, బట్ వాటర్ అయితే చాలా క్లీన్గా మెయింటైన్ చేశారు. సో మీరు ఇక్కడ హోటల్ చూడొచ్చు, ప్రతి రూమ్కి ఆల్మోస్ట్ బాల్కనీ వచ్చేలా చూసుకున్నారనమాట. అండ్ హోటల్ రూమ్ అండ్ సర్వీస్ అయితే టాప్ నాచ్ ఉంటాయి. సో మీకు లైక్ వాటర్ బాటిల్స్, నెక్స్ట్ అదేంటి షాంపూస్, షవర్స్ ఇవన్నీ ఏంటంటే, మీరు వెళ్ళినా వెళ్ళకపోయినా లైక్ మీరు వాడినా వాడకపోయినా నెక్స్ట్ డే కొత్తవి అయితే తీసుకొచ్చి పెట్టేస్తున్నారనమాట. నాకు అదొక మంచి ఇనిషియేటివ్ అనిపించింది. అంటే మనం 5 డేస్కి బుక్ చేసుకుంటే, సో 5 డేస్కి 5 టూస్ అనమాట. సో 10 వాటర్ బాటిల్స్ అయితే వాళ్ళు పెట్టేస్తారు, మీరు ముందు తాగినా తాగకపోయినా. సో ఇదైతే బాగుంది. సో నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి ఇప్పుడు మనం వెళ్ళేది ఏంటంటే, పటాయాలో మనకి బీచ్ ఉంటుంది కదా. సో పటాయాలో బీచ్ దగ్గర యాక్టివిటీస్ ఉంటాయి అనమాట. సో మనం ఈ యాక్టివిటీస్కి అయితే ఈరోజు వెళ్తున్నాం. సో పటాయా బీచ్ యాక్టివిటీస్ అయితే చాలా అవసరంగా ఉంటాయి. సో మీకు ఇక్కడ ఏంటంటే, చాలామందికి మన ఇండియా యూపీఐ ఇక్కడ పనిచేస్తుందా పనిచేయదా, లేకపోతే ఓన్లీ బాత్స్ ఉంటేనే అలౌడా అని చెప్పి అనుకుంటారు. థాయిలాండ్లో చాలా దిక్కున ఇండియా కరెన్సీ కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు, ఎక్కువ ఇండియన్ టూరిస్ట్స్ వస్తారు కాబట్టి. ఇండియా కరెన్సీతో పాటు మీకు ఇండియన్ కార్డ్స్ యాక్సెప్ట్ చేస్తారు, ఇండియన్ యూపీఐ యాక్సెప్ట్ చేస్తారు, అండ్ రూపే కార్డ్స్ యాక్సెప్ట్ చేస్తారు, అండ్ ఆల్సో థాయ్ బాత్స్ అయితే యాక్సెప్ట్ చేస్తారు. బట్ ఇక్కడ ఒక ఇష్యూ ఉందన్నమాట. సో మేబీ కన్వర్షన్ రేట్ అనేది ఒక్కొక్క దిక్కున ఒక్కొక్కలా తీసుకుంటున్నారు. ఒక్కొక్క దిక్కున ఏంటంటే, మనం రూపీస్ ఇస్తే కన్వర్షన్ రేట్ తక్కువ పడుతుంది, ఒక్కొక్క దిక్కున రూపీస్ కాకుండా థాయ్ బాట్స్ ఇస్తే తక్కువ పడుతుంది. సో అది మీరు అన్నీ క్యారీ చేయడం బెటర్. సో మేమైతే పటాయా సిటీ టూర్లో బీచ్ యాక్టివిటీస్కి అయితే వచ్చాం. మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట, కోరల్ ఐలాండ్ తీసుకెళ్తున్నారు ఇక్కడికి.
సో ఇక్కడ నుంచి మనం స్పీడ్ బోట్ ఎక్కుతాం అనమాట. సో స్పీడ్ బోట్‌లో మనల్ని కోరల్ ఐలాండ్‌కి అయితే తీసుకెళ్తారు. సో కోరల్ ఐలాండ్‌లోనే ఈ బీచ్ యాక్టివిటీస్ అన్నీ ఉంటాయి. లైక్ పారాగ్లైడింగ్, నెక్స్ట్ మీకు ఇంకా చూసుకుంటే అండర్ సీ ఎక్స్‌ప్లోరేషన్, తర్వాత స్పీడ్ బోట్, బనానా బోట్ ఇలా చాలా యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. సో మీరైతే ఇప్పుడు నేను పారాగ్లైడింగ్ అయితే చేశాననమాట. సో మీరైతే దాన్ని చూడొచ్చు. సో మెయిన్‌గా నాకు ఇక్కడ నచ్చిందేంటంటే, పారాగ్లైడింగ్ చేసేటప్పుడు వాళ్ళు తీసుకున్న సేఫ్టీ ప్రికాషన్స్ కానీ, వాళ్ళు తీసుకున్న సేఫ్టీ మెజర్స్ కానీ చాలా బాగున్నాయన్నమాట. అండ్ అలానే మీరు వాటర్ చూడొచ్చు ఎంత అదేంటి లైక్ ప్యూర్‌గా ఉంది. ఎంత గ్రీనిష్ కనిపిస్తుందో. సో పటాయ్ సిటీ కూడా మీకు మెయిన్ ఈ యాక్టివిటీలో అదేంటి మొత్తం సిటీ కనిపిస్తుందనమాట. సో అది చూస్తే చాలా బ్యూటిఫుల్ వ్యూ ఉంటది. సో మీరు చూడండి అక్కడ నేనైతే అదేంటి పారాగ్లైడింగ్ యాక్టివిటీ అయితే చేశాను. సో మీరు చూడొచ్చిక్కడ. చాలా సిటీ అయితే చాలా వండర్‌ఫుల్‌గా కనిపిస్తదనమాట. సో ఒకసారి మీరే చూడండి. సో సింపుల్ అనమాట. మనం అక్కడికెళ్ళి వాళ్ళు మనకంతా టై చేసేస్తారు. జస్ట్ మనం పరిగెడితే ఆ బోటే మొత్తం మనల్ని తీసుకొనైతే వెళ్ళిపోతుందనమాట. సో ఈ యాక్టివిటీ అయితే చాలా ఫన్ ఉంటది. చూడ్డానికి డేంజరస్‌గా అనిపిస్తది గానీ, మనం వన్స్ యాక్టివిటీ మిడిల్‌లో ఉన్నప్పుడైతే చాలా ఎంజాయ్‌మెంట్ వస్తదనమాట. చాలా మంచి ఫీల్ ఉంటది. ఒక్కసారైతే చూడండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత లైక్ నిజంగా చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇది. సో మీరైతే ఒక్కసారైనా సరే థాయిలాండ్ వెళ్తే ఈ ఈ యాక్టివిటీని మాత్రం కంప్లీట్గా అయితే అవాయిడ్ అయితే చేయొద్దు. ఖచ్చితంగా అయితే ఈ యాక్టివిటీని అయితే చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అండర్ వాటర్ ఎక్స్ప్లోరేషన్ అనమాట. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టివిటీ. మనం వాటర్ లోపలికి తీసుకెళ్ళి అక్కడ ఉన్న ఫిషెస్ని కానీ, లేకపోతే అక్కడ ఉన్న ఆక్వాటిక్ లైఫ్ని కానీ ఎక్స్ప్లోర్ చేపిస్తారు. ఇంకోటి వచ్చేసరికి స్పీడ్ బోట్ అండ్ బనానా బోట్ రైడ్ అనమాట. సో అవి 2 మన ఇండియాలో కూడా చాలా దిక్కుల దొరికేస్తాయి. అంటే ఇవి కూడా దొరుకుతాయి కానీ, బట్ ఈ ఫీల్ అనేది అంటే ఈ పటాయ్ సిటీ చూస్తా, ఆ సిటీలో త్రూ అవుట్ ద తిరగడం అనేది అక్కడ దొరకదనమాట. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ గైస్. అండ్ నెక్స్ట్ మీకు పటాయా సిటీలో మెయిన్‌గా ఈ యాక్టివిటీస్‌తో పాటు మీరు బీచ్ లైఫ్‌ని కూడా ఎంజాయ్ చేయొచ్చు. నేను ఇంకోటి చెప్పాలనుకున్నది ఏంటంటే, వీళ్ళు 4 ప్యాకేజ్ ఇస్తారనమాట. అంటే కంప్లీట్ పారాగ్లైడింగ్, బ్యాంకాక్ ఎక్కడోసారి కట్ చేయాలి. వీళ్ళు 4 ప్యాకేజ్ ఇస్తారనమాట. పారాగ్లైడింగ్ ఒకటి, నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే పారాగ్లైడింగ్‌తో పాటు మనకి డీప్ సీ ఎక్స్‌ప్లోరేషన్ ఒకటి, దాంతో పాటు స్పీడ్ బోట్ అండ్ బనానా బోట్ అనమాట. సో 4 కలిపి 2200 బాత్స్ ఎంత ఇచ్చుకుంటారు. సో మీరు కనుక ఫస్ట్ టైమర్ అయ్యుండి మీరు ఎక్స్‌పీరియన్స్ చేయాలనుకుంటే అన్నీ చేయండి. సో అన్ని యాక్టివిటీస్ అయితే బాగుంటాయి. సో మా బ్యాచ్‌లో వచ్చినోళ్ళు కూడా కొంతమంది అన్నీ అయితే ఎక్స్‌ప్లోర్ చేశారు. బనానా బోట్ రైడ్‌తో సహా. బట్ మేమేంటంటే ఆల్రెడీ స్పీడ్ బోట్, బనానా బోటు మన సిటీ సైడ్ మన ఇండియాలో కూడా చాలా సార్లు ఎక్కాం కాబట్టి, సో ఆ 2 అయితే ఎక్స్‌ప్లోర్ చేయలేదు. మేము ఓన్లీ పారాగ్లైడింగ్ ప్లస్ డీప్ సీ ఎక్స్‌ప్లోరేషన్ అయితే తీసుకున్నాం. సో మీరు చూడొచ్చు పారాగ్లైడింగ్ అయితే వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్. అండ్ డీప్ సీ ఎక్స్‌ప్లోరేషన్ మాత్రం ఎవరైనా సరే కొంచెం లైక్ క్లాస్ట్రోఫోబిక్ కండిషన్ ఉన్న వాళ్ళైతే మాత్రం కొంచెం అవాయిడ్ చేయడం బెటర్. ఎందుకంటే ఇనీషియల్ ఒక 1-2 మినిట్స్ మాత్రం మీకు ఊపిరి ఆడలేనట్టు ఉంటదనమాట. సో డీప్ సీలోకి పంపిస్తారు కాబట్టి. సో ఆ హెల్మెట్ ఒకటి మీరు సరిగ్గా పెట్టుకోకపోతే మీకు కొంచెం ఊపిరి ఆడలేనట్టు అయితే అనిపిస్తది. సో ఈవెన్ దో మన దగ్గర అందరూ ఉన్నా సరే అదొకసారి మీరు చెక్ చేసుకోండి. సో ఇది పటాయాల యాక్టివిటీస్ అనమాట. సో వన్స్ మీకు ఈ యాక్టివిటీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని అయితే తీసుకొచ్చి బీచ్ దగ్గర వ్యూ అయితే ఎంజాయ్ చేయమని అయితే వదిలేస్తారనమాట. సో మేము మళ్ళీ స్పీడ్ బోట్ ఎక్కేసాం కదా. సో స్పీడ్ బోట్ ఎక్కేసిన తర్వాత డైరెక్ట్‌గా అయితే మమ్మల్ని బీచ్ దగ్గరికి అయితే తీసుకొచ్చారనమాట. సో ఇక్కడ కాసేపు డైరెక్ట్‌గా అయితే బీచ్ దగ్గర తీసుకొచ్చారు కదా. ఇక్కడ మమ్మల్ని కాసేపు ఏంటంటే ఎంజాయ్ చేయమన్నారనమాట. సో డైరెక్ట్‌గా బీచ్ దగ్గర తీసుకొచ్చారు కదా. ఇక్కడ మమ్మల్ని కాసేపు అయితే ఎంజాయ్ చేయండి, కాసేపు వ్యూస్‌ని అయితే ఎంజాయ్ చేయండి అన్నారు. సో ఇక్కడ బీచ్ దగ్గర మనకి చైర్స్ ఏస్తారు. సో డెఫినెట్‌లీ మంచి వ్యూ ఉంటది. సో మీరు ఇప్పుడు ఇక్కడ వాటర్ అయితే చూడండి మంచి గ్రీనిష్ కలర్‌లో వస్తున్నాయి కదా. వాటర్ అయితే మాత్రం ఎక్సలెంట్. అండ్ దాంతో పాటు మీరు చాలా ఫారినర్స్‌ని అయితే చూస్తారు థాయిలాండ్‌లో మెయిన్‌గా. ఈ బోట్‌లో కూడా స్పీడ్ బోట్‌లో ఫ్రంట్ సైడ్ కూర్చున్నప్పుడు కొంచెం చిల్డ్రన్స్‌ని అయితే అవాయిడ్ చేయండి. ఎందుకంటే చాలా ప్రెషర్ అయితే వస్తుందనమాట. మేమైతే ఫ్రంట్ సైడ్ కూర్చున్నాం, మీరు చూడొచ్చు కదా. సో మంచి ఎక్స్‌పీరియన్స్ కూడా ఉంటది ఫ్రంట్ సైడ్. బట్ చిల్డ్రన్స్‌ని అయితే మాక్సిమం అవాయిడ్ చేయడానికి చూడండి. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. మీకు మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా నెక్స్ట్ పార్ట్‌లో చూద్దాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కుక్ విత్ యూ మహా.